దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాం. పిల్లలారా, అందరూ ప్రార్థనలో ఏకీభవించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషములు దేవుని యొక్క అమూల్యమైన మాటలను తెలుసుకుందాం. పిల్లలారా, ప్రార్థన. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి నీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆయన మీరు రాయించినటువంటి జీవగ్రంథంలో నుండి కొన్ని విషయాలు తండ్రి మేము ఆలోచిస్తూ ఉండగా మానవాళి పట్ల ఆయన మనుషులు ప్రవర్తించిన తీరును బట్టి మీ యొక్క స్పందన ఎలా ఉన్నదో ఆ యొక్క స్పందన తండ్రి మేము గుర్తెరిగి మా యొక్క నడవడిక నాయన ఎలా మలుసుకోవాలో తండ్రి కొన్ని మాటల రూపంలో మేము తెలుసుకుంటూ ఉండగా నీ యొక్క మాటల ప్రకారం నాయన మా జీవితంలో మేము నడుచుకున్నట్టు తండ్రి మా యొక్క మనోనేత్రములు వెలిగించామని ఇదిగో నాయన నీ యొక్క మాట వినడానికి తండ్రి సిద్ధపడుతూ ఉన్నటువంటి నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తామని వింటున్న నీ పిల్లలందరూ చక్కగా అర్థం చేసుకొని నీ వాక్యమందున ఆయన మేమందరం ఒక్కటిగా ఉంటూ నీ భయాన్ని జయించిన ఆయన నువ్వు ఉన్నటువంటి ఆ మహాలోకం చేరుకునే విధంగా అవకాశం కలిగించమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే ప్రియులారా, దేవుని కృప వలన ఈ యొక్క సమయంలో తన యొక్క మాటలు పంచుకోవడానికి ఈ రీతిగా దేవుడు కృప చూపిన విధానముకై మొదటిగా తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా చక్కటి మాటలు విలువైనటువంటి దేవుని మాటలు వినడానికి సిద్ధపడినటువంటి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనం తెలియజేసుకుంటున్నాం. ప్రియులారా, ఆలస్యం చేయకుండా పాఠ్యభావంలోకి వెళ్ళిపోదాం. ప్రియులారా, మనిషి చేసిన తప్పు ప్రకృతి వలన ముప్పు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ప్రకృతిని చేశాడు. మనకు అవసరమైనటువంటివి అన్నింటినీ చేశాడు. ఇది కావాలని మనం దేనిని అడగలేదు. ఒక గాలి కావచ్చు, నీరు కావచ్చు, ఆహారం కావచ్చు, ఇలా ప్రతిదీ మనం అనుభవించేటువంటి ప్రతిదీ దేవుడు ప్రేమ చేత కలుగజేశాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించామని వ్రాయబడింది. ఆయన ప్రేమించాడు కాబట్టే మనకు జీవితం ఇచ్చాడు. ఆయన ప్రేమించాడు కాబట్టే మనకు అవసరం అని ప్రతిదీ కలుగజేశాడు. ఈ ప్రకృతిలో చూస్తే మన కళ్ళతో ఈ ప్రకృతిని చూసి సంతోషించడానికి ఎన్నింటినో కలుగజేశాడు. ఇది రంగులమయ ప్రపంచం. ఎన్నో రకాల రంగులు పెట్టాడు. ఈ ప్రకృతిని చూస్తే కొండలు, లోయలు, సరస్సులు, నదులు, మహాసముద్రాలు, మహా అరణ్యాలు, చక్కటి ఈ వాతావరణాన్ని మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు మన మనసు ఎలా ఉంటుందంటే ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా సంతోషిస్తాం. నిజంగా ఈ లోకమే ఇలా ఉందంటే పరలోకం ఎలా ఉంటుందో అనేది
మనం అప్పుడప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మనిషి తనకు అవసరమైనటువంటి ప్రతిదాన్ని దేవుడు చేసినటువంటి ఈ ప్రకృతిలో నుండే సంగ్రహిస్తూ ఉన్నాడు. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ముడి పదార్థాలను మనిషి తీసి తనకు అవసరమైనటువంటివి వస్తువులు ఎన్నో కనిపెట్టాడు. ఈరోజు మనిషి కనిపెట్టినటువంటి ప్రతి వస్తువు వెనకాల, ప్రతి వస్తువు యొక్క ముడి పదార్థం వెనకాల ఈ ప్రకృతే కారణం. ఈ ప్రకృతిని చేసింది దేవుడే. మనిషి యొక్క మేలు కోసం, అతని అవసరత కోసం దేవుడు ఈ ప్రకృతిని చేశాడు. ఈ ప్రకృతి ఒడిలో దేవుడు పరుండబెట్టాడు. ఇంత చక్కగా అనుకూలముగా మానవానికి ఉపయోగమైనటువంటి ఈ ప్రకృతి నిజంగా చూస్తే ఎదురు తిరుగుతూ ఉంది. తన యొక్క ప్రళయాన్ని చూపిస్తూ ఉంది. ఒక భూకంపాలు కావచ్చు. ఈరోజు చూస్తే ప్రపంచంలో ఏ మూల చూసినా ఎక్కడో ఒక వార్త, ఇదిగో పలానా దేశంలో భూకంపం వచ్చింది, రిక్టర్ స్కేల్ పైన ఇదిగో ఇంత కొలత చూపించి ఆ ప్రాంతంలో భూకంపం సంభవించిందని మనం న్యూస్ మీడియాలో చూస్తూ ఉన్నాం. భూమి మానవాళికి ఉపయోగకరమని దేవుడు భూమిని నరులకు ఇచ్చారు. అయితే నరులకు ఉపయోగపడేటువంటి ఈ భూమి, నరులను మోసేటువంటి ఈ భూమి కంపిస్తూ ఉంది. ఇక వర్షపాతం, దేవుడు చల్లగా మనిషిని ప్రేమించి అతను మంచివాడైనా చెడ్డవాడైనా ఏ భేదం లేకుండా ప్రతి ఒక్కరి మీద తన వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు ప్రేమతో. ఆ వర్షం కురియడం, ఇక పంటలు పండడం, ఆ పంటల ద్వారా వచ్చేటువంటి ఆ ధాన్యాన్ని తీసుకొని చక్కగా కడుపారా తిని భుజించాలని దేవుడు సంకల్పించాడు. కానీ ఇచ్చేటువంటి ఈ వర్షము ప్రస్తుత కాలంలో ఎలా ఉన్నాయంటే నిజంగా తగిన వర్షం కాదు, కానీ దానికి మించి తగిన వర్షం కాదు, కానీ దానికంటే తక్కువగా ఈ ప్రపంచం మీద కురవడం ద్వారా ఈరోజు మనిషి ఎన్నో విధాలుగా నిజంగా ప్రకృతి ద్వారా బాధకు గురవుతున్నాడు. ఎక్కువ వర్షం వచ్చినప్పుడు వరద, ఈ వరదలు వచ్చినప్పుడు నిజంగా పట్టణాలు సైతం వాడిలోకి ప్రవేశించినప్పుడు, ఇళ్లలోకి ప్రవేశించినప్పుడు ఆ నీటిలో ఎన్నో సరీసృపాలు మరి వచ్చినప్పుడు అవి చూసి మనిషి బిక్కుబిక్కుమంటూ ఈరోజు భయప్రాంతులతో ఉన్నాడు. ఏం ఇంత వర్షం కురిసింది, ఇలాంటి వరద మా ప్రాంతంలో ఎప్పుడు రాలేదే అని ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ నిజంగా ఎందుకు వచ్చింది? అనుకూలమైనటువంటి ఈ ప్రకృతి నిజంగా ఇది ఎందుకు ఇలా మా మీద ఇంత ప్రభావం చూపుతుంది అనేటువంటి ఆలోచనలో కూడా లేడు. తక్కువ వర్షపాతం, కరువు కాటకాలతో ఈరోజు ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, తగిన వర్షం కురవడం లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక గాలి విషయానికి వస్తే తుఫానులతో చెలరేగుతూ ఉన్నాయి, తన ప్రళయాన్ని చూపిస్తూ ఉంది, మానవాళికి నష్టాన్ని చేకూరుస్తూ ఉంది. ఇక వాతావరణంలో చూస్తే ఎండ తీవ్రత, అధికమైన ఎండలు, మనిషి నిజంగా ఎండ వేడికి తట్టుకోలేక ఎండ వడదెబ్బకు నిజంగా మృత్యువాత పడిన వాళ్ళు కూడా లేకపోలేదు, చలికి కూడా చనిపోయిన వాళ్ళు కూడా లేకపోలేదు. అందుకే బైబిల్ గ్రంథంలో ఆయన చలికి నిజంగా ఎవడు నిలవగలడు, ఆయన పుట్టించు చలికి ఎవడు నిలవగలడని బైబిల్ గ్రంథంలో రాసినట్టుగా మనం చూడగలం. ఎన్నో అగ్ని పర్వతాలు బద్దలవుతా ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలు, ఇలా ప్రకృతిలో చూస్తే మానవాళి కోసం ఈ ప్రకృతిని పెట్టాడు. అయితే ఈ ప్రకృతి అనుకూలమైనటువంటి ఈ ప్రకృతిలోనే ఆయా సందర్భాలలో ప్రకృతి నుండి పెను విపత్తులు సంభవించి నిజంగా మనుషులను ఆయా ప్రాంతాలలో మృత్యువాతకు గురి చేస్తూ ఉన్నాయి.
అనుకూలంగా ఉపయోగపడవలసినది ప్రతికూలంగా ఎందుకు ఎదురు తిరుగుతావు? దేవుడు ప్రారంభంలో ఈ ప్రకృతిని చేశాడు అనుకూలంగా ఉండాలని, అన్ని విధాలుగా మనకు ఉపయోగపడాలని, సంతోషాన్ని ఇవ్వాలని దేవుడు ప్రేమతో ఇచ్చాడు. ప్రారంభంలో ఈ ప్రకృతి గూర్చి దేవుడు ఏం చెప్పాడో చూద్దాం ప్రియులారా. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం ప్రియులారా. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. ప్రారంభంలో దేవుడు ఈ ప్రకృతిని చేసిన తర్వాత ఈ ప్రకృతి గూర్చి దేవుడు పలికిన మాట, ఇది చాలా మంచిదిగా ఉండెను, మంచిదిగా చేశాడు. అయితే ఈ మంచిదే ఏమైందంటే చెడ్డదిగా మారినట్టుగా మనకు కనబడతా ఉంది. అప్పుడప్పుడు మనం కూడా అంటూ ఉంటాం, నాకన్నా కోపం వచ్చిందంటే ఇక చూస్తావు నా గురించి అని మనుషులు కూడా చెప్పుకుంటూ ఉంటారు. ప్రకృతి మంచిగా చేశారు, కానీ ఈరోజు చూస్తే మనిషి మీద తిరగబడతా ఉంది, మనిషిని మృత్యువాత గురి చేస్తూ ఉంది. ఎందుకు? ప్రకృతి వలన ముప్పు వస్తూ ఉంది. ఎందుకు వస్తూ ఉంది? మనిషి ఏమైనా తప్పు చేశాడా? చూద్దాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం, యోనా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం ప్రియులారా. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలై పోవు గతి వచ్చెను. యోనా గురించి మనకు తెలుసు. ఇదిగో నినివే పట్టణానికి వెళ్ళిపోయి యోనా, ఆ ప్రాంతంలో మనుషులు ఉన్నారు, నా ప్రజలు ఉన్నారు, ఆ ప్రాంతంలో ఉన్న మనుషులను కాపాడడానికి నువ్వు దైవ సేవకుడుగా వెళ్ళి వాక్యం చెప్పు అని యోనాకు దేవుడు చెబితే, ఈ యోనా ఏం చేశాడంటే నినివే పట్టణానికి వెళ్ళకుండా తర్షీసుకు వెళ్ళడానికి బయలుదేరాడు. ఓడ ఎక్కాడు, ఓడ ప్రయాణం కొనసాగించాడు. ఇలా వెళ్తా ఉన్నాడు. ప్రయాణం సుఖవంతమైన ప్రయాణం ఉంటుందని అనుకున్నాడు. అయితే ఆ సమయంలో దేవుడు ఏం చేశాడంటే సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోసాగెను. ఓడ పగిలిపోయేంత తుఫాను వచ్చేసింది. ఈ తుఫాను రావడానికి కారణం దేవుడే పుట్టించాడు. దేవుడు ఎందుకు పుట్టించాడంటే ప్రియమైన దేవుని పిల్లలారా, యోనా దేవుని మాట వినకుండా వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుని మాటకు అవిధేయుడే వెళ్ళిపోతా ఉన్నాడు. ప్రయాణం చేశాడు. అయితే దేవుడు ఎంటయ్యాడు. యోనా యొక్క ప్రయాణం అనేది అది సుఖవంతమైన ప్రయాణంగా సాగలేదు. ప్రారంభంలో కొద్దిసేపే, తర్వాత ఆ ప్రయాణం అనేది అసౌకర్యంగా మారింది. ఆ ఓడలో ఉన్న మిగతా వారు ఆలోచించారు, ఏంటి ఇలా జరిగింది? ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చేసి మన ప్రాణాలు పోయే విధంగా ఉన్నాయి అని ఒక్కొక్కరు తాము నమ్మినటువంటి దేవుళ్ళను మొక్కారు, నమస్కరించారు. ఇలా అందరూ ఒకరి తర్వాత ఒకరు తమ దేవతలకు ప్రార్థన చేసినా కానీ తుఫాను ఆగలేదు. ఆ సమయంలో ఓడ నాయకుడు వెళ్ళిపోయాడు. ఓడ క్రింది భాగంకి వెళ్ళిపోతే క్రింది భాగంలో యోనా గారు నిద్రపోతా ఉన్నారు. ఇంత ప్రమాదం జరిగేటువంటి ఇలాంటి పరిస్థితులలో నిద్రపోతా ఉన్నాడు. ఎవరితడు?
ఇంత నిద్రపోతా అవుతాడు? చావు కళ్ళ ముందుకు వచ్చినా కానీ ఏంటి ఈ నిద్ర? పోయి నిద్రపోతా లే, ప్రమాదంలో పడ్డాం, నీ దేవునికి నువ్వు ప్రార్థించు అని అడిగినప్పుడు నిజంగా యోనా గారు ఆలోచించారు. ఆ సమయంలో వారందరూ ఏమనుకున్నారంటే చీట్లు వేయాలి, ఇది మనలో ఈ ఓడలో ఉన్నటువంటి ఎవరి ఓడలో జరిగింది, ఎవడో మన మధ్య తాను నమ్మినటువంటి దేవునికి అవిధేయుడిగా మారిపోయాడేమో అంచనా వేశారు. నిజంగా ఇలా అంచనా వేయాలి. ఏదైనా మన జీవితాల్లో జరిగేటువంటి పరిస్థితులు ఒకవేళ అనుకూలంగా లేకుండా ప్రతికూలంగా మారినప్పుడు మనలో ఎవరి వలన ఇలా జరిగింది అనేది ఆలోచించాలి. ఆ రోజు ఓడలో ఉన్నవారు ఆలోచించారు, చీట్లు వేయడం జరిగింది. అలా చీట్లు వేసినప్పుడు ఆ చీటి ఎవరి పేరు మీద వచ్చిందంటే యోనా పేరు మీద వచ్చింది. అంటే యోనానే కారణం, యోనా వలననే మనకు ఈ ముప్పు అని వాళ్ళు ఆలోచించారు. ఆ యోనాను పిలిపించారు ముందుకు. ఏంటి సంగతి, నీ గురించి ఏంటి చెప్పమన్నప్పుడు ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్త అయినటువంటి యెహోవాను సేవించేవాడు నేను, ఆయన విరోధిని అయిపోయాను. ఇలా ఉన్నప్పుడు నిజంగా ఇది నా నిమిత్తమే వచ్చిందని యోనా గారు కూడా ఒప్పుకుంటున్నట్టుగా మనకు కనబడుతుంది. చూద్దాం 12వ వచనం. ఓకే, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చనని నాకు తెలిసి ఉన్నది. ఎవరిని బట్టి వచ్చింది? నన్ను బట్టే ఈ ఓడలో ఉన్నటువంటి ఈ ప్రయాణికులలో ఈ ఉపద్రవం రావడానికి కారణం నేనే. ఇది రప్పించింది దేవుడు, ఇలా రావడానికి కారణముని నేనే. ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి చేసిన తప్పు ప్రకృతి వలన ముప్పు, నిజంగా ముప్పే. అర్థమైంది, భక్తునికి అర్థమైపోయింది, నా వలనే జరిగింది ఇది. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రారంభంలో చూస్తే ప్రారంభంలో దేవుడు పండు తినవద్దన్నాడు, కానీ దేవుని మాటకు అవిధేయులైపోయి పండు తినేశాడు. అప్పుడు దేవుడు ఆదాముతో ఏమంటున్నాడో చూద్దాం ఒక మాట. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి. నీ భార్య మాట విన్నావు, నా మాట వినలేదు. నేనేం చెప్పానంటే తినవద్దని నేను చెప్పాను. నేను తినవద్దని చెబితే నేను చెప్పిన మాట ధిక్కరించి ఆ వృక్ష ఫలము తిన్నావు. కాబట్టి నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నేలకు శాపం. అది ఏం చేస్తుందంటే 18వ వచనం, ముళ్ళ తిప్పలు గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందు. నీ నిమిత్తం నేల శపించబడింది. ఆ నేల శపించబడింది. ఆ నేలలో నుండి ఫలవంతమైనటువంటివి సారం నీకు రావాలి. రావడంతో పాటు ఇంకా ఏమొస్తాయంటే ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు, ఇవి కూడా రావడానికి కారణమైంది. కారణం నీ నిమిత్తం, మనిషి చేసిన తప్పు నిమిత్తం ఈ ప్రకృతిలో ఇలా రావడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకొక మాట చదువుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం. దేవుడు భూలోకంలో చూసినప్పుడు అది చెడిపోయి ఉండేను. భూమి మీద
సమస్త శరీరులు తమ తమ మార్గమును చెరిపివేసుకుని ఉన్నది. ప్రారంభంలో దేవుడు మనుషులను కలుగజేసినప్పుడు అవిధేయులుగా మారిపోయి అక్రమ మార్పులుగా నిలబడినప్పుడు నిజంగా దేవుడు ఆలోచించాడు. బలత్కారంతో నిండి ఉన్నది. ఆలోచించాడు, నిర్ణయానికి వచ్చాడు. 11వ వచనం దేవుడు నోవాహుతో చెప్తా ఉన్నాడు, సమస్త సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది. ఇక వారికి అంతం నాకు నా యొక్క మాటల ప్రకారంగా నేను అనుకున్నట్టుగా వారు జీవించడం లేదు. నేను అనుకున్న విధానంలో వారి బ్రతుకులు నాకు కనబడడం లేదు. ఇక తీసేయాలని నిర్ణయానికి వచ్చేసాను. నోవాహు, ఇదిగో నా సన్నిధిన వారికి అంతం వచ్చింది. ఈ తరములో నీవే నీతిమంతుడవు. 7వ అధ్యాయం 1వ వచనం. ఈ తరములో నీవే నీతిమంతుడవు గనుక చూసింది గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. మీరు ఓడలో వెళ్ళండి. జలప్రలయం రావడం జరిగింది. ఆ జలప్రలయంలో ఎంతో మంది మరణించడం జరిగింది. ఇలా జలప్రలయం రావడానికి కారణం నిజంగా ఈ జలప్రలయం అనేసరికి వర్షము అధిక మోతాదులో వచ్చింది. వర్షం ఎక్కువైతే వరద. ఆ రోజు ప్రారంభంలో వచ్చిన వరద ఎలాంటి వరద అంటే పట్టణాలు సైతం మునిగిపోయేంత, పర్వతాలు సైతం మునిగిపోయేంత వరద వచ్చేసింది. భయంకరమైన వరద ప్రపంచ హిస్టరీలో వచ్చినప్పుడు ప్రియమైన దేవుడు ఆ వరద వచ్చినప్పుడు ఎంతో మంది మరణించారు. ప్రారంభంలో మాట మీరినందుకు నేల శిక్షించబడింది. అవిధేయులుగా మారినందుకు జల ప్రళయాన్ని రప్పించాడు. మనిషి చేసిన తప్పు వలన దేవుడు కోపగించి ప్రకృతిలో ఉన్నటువంటివి మనిషికి అనుకూలమైనవి ప్రతికూలంగా మారడానికి దేవుడు సిద్ధపరిచాడు. ప్రియమైన దేవుని పిల్లల, నిజంగా తప్పు చేస్తే మనిషి తప్పు చేయడంతో ఇలా చేయాలా? వరదతో చంపేయాలా? నేల తగిన సారాన్ని ఇవ్వకుండా దేవుడు ఆజ్ఞాపించాలా ఈ ప్రకృతికి? ఇది న్యాయమేనా అని ప్రశ్నించవచ్చు. కానీ దేవుడు ఏం చేసినా కానీ న్యాయమే. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈరోజు స్కూల్కి వెళ్ళే పిల్లవాడు స్కూల్ సమయానికి బడిలో ఉండకుండా బయట తిరుగుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు చూస్తే ఏం చేస్తారు? ముద్దు పెట్టుకుంటారా? ముద్దు పెట్టుకోరు. పిడికిడి బిగించి ముక్కు మీద ఒక గుద్దుతారు కూడా. ఎందుకు శిక్షించారు? పిల్లవాడిని ఎందుకు అలా శిక్షిస్తున్నావు అని ఎవరైనా అడిగినప్పుడు బడికి వెళ్ళవలసిన సమయంలో వెళ్ళకుండా ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు. ఇలా తిరగడం అనేది భవిష్యత్తులో ఇతని జీవితానికి మంచిది కాదు. శిక్షిస్తారు తల్లిదండ్రులు. శిక్షించడం న్యాయమే. అదేవిధంగా ట్రాఫిక్లో మరి వెళ్ళవలసినటువంటి విధానంలో వెళ్ళకుండా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే పోలీసు వారు కూడా శిక్షిస్తారు. శిక్ష వేయడం న్యాయమేనా అంటే న్యాయమే, వాళ్ళు వేస్తారు. ఒకవేళ ప్రభుత్వంలో నిబంధన మారిండొచ్చేమో కానీ వారు మాత్రం శిక్షకు రూపంగా ఏం చేస్తారంటే ఫోటో క్యాప్చర్ చేస్తారు. ఏమన్నారు? ఇంటికి వెళ్ళిన తర్వాత మరి అతిక్రమించినందుకు, నిబంధన అతిక్రమించినందుకు, లేదా హెల్మెట్ ధరించినందుకు కావచ్చు, ఇతరులకు ప్రమాదకరంగా మారే విధంగా జర్నీ సాగించినందువలన కావచ్చు, ఫైన్ వేస్తారు. వారి అకౌంట్లో ఉన్న అమౌంట్ కట్ అవుతుంది. ఒకటి కొట్టడమా శిక్ష రూపం ద్వారా, లేదా పరోక్షంగా ఆర్థికంగా దెబ్బతీయడమా, మొత్తానికి ఏదో ఒక విధంగా చేసిన తప్పు వలన తగిన ప్రతీకారం జరుగుతూ ఉంది. ఇది మనుషుల దృష్టిలో చూసినప్పుడు అవి చేసేవి న్యాయమే అని ప్రతి మనిషి ఒప్పుకుంటాడు. దేవుడు కూడా చేసేటువంటి ప్రతిది కూడా న్యాయమే. మనిషి తప్పు చేయడం వలన దేవుడు కోపగించి
మనిషిని ఎప్పుడు ఏ సమయంలో ఎలా శిక్షించాలో శిక్షిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన కోపపడే దేవుడు. ఆయన ఎప్పుడు కోపడతాడు చూద్దాం బైబిల్ గ్రంథంలో. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం, కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. ఎప్పుడు కోపడతాడు? ప్రతిదినం. ప్రతిదినం కోపమేనా తండ్రికి? ప్రతిదినం కోపమే. ప్రతిదినం కోపడుతున్నాడంటే ఆయనకు కోపం పుట్టించే వాళ్ళు ఎవరు? ఆయన కోపం పుట్టించే వాళ్ళు మనుషులే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనుషులు వారు చేసేటువంటి కార్యక్రమాలు, వారు చేసేటువంటి కార్యకలాపాలు చూసిన దేవుడు సహించని దేవుడు. నిజంగా చాలా కోపంతో ఉన్నాడు. ఏంటి ఇలా అయిపోయారు? నేను సృజించినటువంటి ఈ మనుషులు ఏంటి ఇలా అయిపోయారని దేవుడు కోపంతో ఉన్నాడు. శిక్షించడానికి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి తన ఆయుధాలను ఉపయోగిస్తూ ఉన్నాడు. అలా ఉపయోగించడం న్యాయమేనా? న్యాయమే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ప్రతిదినం కోపడు దేవుడు. ఆయన కోపడుతున్నాడని మనకు తెలుసు కాబట్టి ఆయనకు కోపం తెప్పించకుండా భూమి మీద నడుచుకోవాలి. ఈరోజు ప్రపంచం చూస్తే ఎన్నో అక్రమాలు, దోచుకోవడం, ఒకరినొకరు చంపుకోవడం, వ్యభిచరించడం, మోసాలు, ఇలా ఎన్నో కార్యక్రమాల ద్వారా, ఎన్నో కార్యకలాపాల ద్వారా మనిషి దేవునికి కోపం పుట్టిస్తూ ఉన్నాడు. ఈ ప్రపంచం వైపు దేవుడు మనుషులను చూసినప్పుడు ఆయన కన్ను చూడలేని విధంగా ఉంది. అలాంటి క్రియలలో ఈరోజు మనుషులు మునిగిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా ఉన్నప్పుడు, ఇలా మనిషి తప్పులు చేస్తూ ఉన్నప్పుడు ప్రకృతి నుండి ముప్పు రాదా? వస్తుంది. ప్రమాదం రాదా? వస్తుంది. ఈరోజు మనుషులే తప్పు చేసినప్పుడు, ఒకవేళ తెలిసి చేయవచ్చు, తెలియకుండా చేయవచ్చు, అది పొరపాటైనా కావచ్చు, తప్పు తప్పే, దానివల్ల తగిన ప్రమాదం ఉంది మనకు. ఉదాహరణకు ఆలోచిస్తే, ఒక బైక్ మీద ఒక వ్యక్తి వెళుతూ ఉన్నాడు అనుకుంటున్నాను. వెళ్ళే ఆ విధానంలో, ఆ దారిలో అనుకోకుండా మతి చెల్లించి సడన్గా బ్రేక్ వేసాడంటే ఏం జరుగుతుంది? సడన్గా బ్రేక్ వేసాడు, ముందర ఎవరు లేరు, అన్ఎక్స్పెక్టెడ్గా బ్రేక్ వేసాడు. బ్రేక్ మీద కాలు వేయడం ద్వారా ఏమవుతుందంటే ప్రమాదం ఎందుకు జరిగింది? అనవసరమైన సమయంలో అనుకోకుండా నువ్వు బ్రేక్ మీద కాలు వేశావు, సడన్గా వేశావు కాబట్టి యాక్షన్ జరిగింది. చేసినటువంటి పొరపాటు, చేసినటువంటి ఆ తప్పు ఏం జరిగింది? దానివల్ల ఏమొచ్చింది? ముప్పు. కాలు పోవడానికి కారణమైంది, లేదా ప్రాణాలు పోవడానికి కారణమైంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అదేవిధంగా ఇంట్లో ఉపయోగించేటువంటి స్విచ్ బోర్డుల దగ్గర ఉదాహరణకు వాటర్ను హీట్ చేస్తూ ఉన్నారని అనుకున్నాం. వాటర్ ఎంతవరకు వేడయ్యాయి అది తెలుసుకోవడానికి ఏం ఆలోచించకుండా మరి వేడి చేయబడుతూ ఉన్నటువంటి ఆ సమయంలో ఆ వాటర్లో హ్యాండ్ పెట్టామంటే ఏమవుతుంది? చేయి పెడితే ఏమవుతుంది? ప్రమాదం, ముప్పు. నీరు ఎంతవరకు వేడయ్యాయి తెలుసుకోవాలంటే ముందు స్విచ్ బోర్డ్ ఆఫ్ చేసి ఆ వస్తువును పక్కన పెట్టేసి అప్పుడు నీళ్ళలో చేయి పెట్టి చెక్ చేసుకోవాలి. జాగ్రత్తలు. పొరపాటుగా నువ్వు ఏం చేసినా కానీ ప్రమాదం ఉంది. ప్రకృతిలో నువ్వు పొరపాటుగా చేసినటువంటి కార్యక్రమాలకి ప్రకృతి నుండి నీకు ముప్పు వచ్చినప్పుడు ఈరోజు ప్రకృతి ఒడిలో నిన్ను పరుండు పెట్టిన దేవుని దృష్టిలో నువ్వు అవిధేయుడుగా మారిపోతే చూస్తూ ఉన్న దేవుడు ఆయన సహించడు, శిక్షిస్తాడు. ప్రమాదం పొంచి ఉంది. మారని మనిషిపై, దుష్టుల పైన తన కోపాన్ని దేవుడు కుమ్మరిస్తూ ఉన్నాడు. తన ఆయుధాలను పంపించి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా,
చూద్దాం, కొన్ని వచనాలు చూద్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో యెహోవా ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో యెహోవా యొక్క ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతను పెనుగాలి బయలు వెలుచున్నది. అది భీకరమైన పెనుగాలి. అది దుష్టుల తల మీదికి పెళ్ళున దిగును. ప్రియమైన దేవుని పిల్లలారా, చక్కటి చల్లని వాతావరణం, స్వచ్ఛమైన ఆహ్లాదకరమైనటువంటి గాలిని పీల్చేటువంటి మనం, ఒక చల్ల గాలిగా పైరు గాలిగా పిలుచుకునేటువంటి మనం, ఈ గాలి ఎందుకు వేగం ఎక్కింది, ఎందుకు పెనుగాలిగా మారింది? కారణం, ఈ దేవుడే గాలి యొక్క వేగాన్ని పెంచడం జరిగింది. ఇది యెహోవా యొక్క మహోగ్రతను పెనుగాలి. అలా పెనుగాలి సంభవించినప్పుడు, విపరీతమైనటువంటి ఈ పెనుగాలు చూసిన తర్వాత మనం ఆలోచించవలసిన విషయం, ఇది దేవుని కోపం. మహోగ్రతని పెనుగాలి బయలు వెలుచున్నది. అది భీకరమైన పెనుగాలి, దుష్టుల తల మీదికి పెళ్ళున దిగును. వచ్చేస్తుంది. మారని మనిషిపై, మార్పు పొందనటువంటి మనిషిపై దేవుడు తన కోపాన్ని తీర్చుకోవడానికి, అతనికి నష్టం చేకూర్చడానికి, అవసరమైతే అతన్ని మృత్యువాత పెట్టడానికి కూడా ఈ గాలి వస్తుంది. 20వ వచనం, తన కార్యమును సఫలం చేయ వరకు దేవుడు అనుకున్న టార్గెట్, ఎంతవరకు నష్టం జరిగించాలి, ఎంతమంది అవిధేయులను మట్టు కల్పించాలి, మృత్యువాత తీసుకెళ్ళాలి, ఆ లెక్క దేవుడు ఏదైతే అనుకున్నాడో అది జరిగేంత వరకు, తన కార్యమును సఫలపరిచేంత వరకు, తన హృదయాలోచనను నెరవేర్చు వరకు యెహోవా కోపం చల్లారదు. ఆయన కోపం చల్లారేంత వరకు ఈ పెనుగాలి సంభవిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ గాలేనా బ్రతికించేటువంటి ఈ గాలి ప్రమాదంగా మారిందా? ప్రమాదంగా మారుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, కారణం మనిషి యొక్క అవిధేయత. ప్రకృతి ఒడిలో చల్లటి గాలి పీల్చుకుంటూ ఇక నాకే కొదవ లేదనుకుంటున్నాడు. అదే గాలితోనే దేవుడు శిక్షించబోతున్నాడు. ఇంకొక వచనం చూసుకుందాం. ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం, 47వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం 2వ వచనం. పిల్లలు, యెహోవా ఈలాగ సెలవిస్తున్నాడు, జలములు అంటే నీరు, ఆ జలములు ఉత్తర దిక్కును పొర్లి వరదలై మనుషులు మొరపెట్టునట్లుగా దేశ నివాసులందరూ అంగలార్చినట్లుగాను దేశం మీదను అందున్న సమస్తం మీదను పట్టణం మీదను దానిలో నివసించు వారి మీదను ఏం చేస్తాయి? ప్రవహించును. మానవాళికి దాహం తీర్చే దాహార్తి, మానవాళి ఆకలి తీర్చడానికి తగినంత వర్షం రావాల్సినటువంటి ఈ వర్షము అధికముగా వచ్చినప్పుడు, అదే చెప్తా ఉన్నాను, జలములు ఉత్తర దిక్కు నుండి పొర్లి వరదలై మనుషులు మొరపెట్టే విధముగా వరదలు రావడం. ఎందుకు వస్తున్నాయి ఈ వరదలు? ఎందుకు మనుషులు మొరపెట్టే విధంగా వచ్చేసాయి? కారణం దేవునికి అవిధేయత. దేవునికి అవిధేయతగా మనుషులు నడుచుకున్నారు కాబట్టే వారిని హతమార్చడానికి, వారిని వారి పట్టణాల మీదికి ప్రవహించడానికి దేవుడు రప్పిస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రకృతిలో జరిగేటువంటి ఈ పెను ప్రమాదాలు
కారణం, వీటి వెనుక కారణం మనిషే. మనిషి చేసిన తప్పు, ప్రకృతి వలన ముప్పు. గాలితో దేవుడు పగ తీర్చుకుంటున్నాడు. వరద రప్పించి దేవుడు తన కోపాన్ని చూపిస్తా ఉన్నాడు. ఇంకా చూద్దాం, యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారం లేకుండా చేసి కరువును పంపించి మనుషులను పశువులను నిర్మూలం చేయుదును. ఎందుకు చేస్తాడట? ఏ దేశమైతే విశ్వాసఘాతకమై ఈ ప్రపంచానికి ఆహారం పెడుతున్న నన్ను గుర్తించకుండా, నా మాట పట్టించుకోకుండా, విశ్వాసంలో లేకుండా అన్నం పెట్టినటువంటి నా మీద విశ్వాసంగా జీవించవలసినటువంటి ఈ మనిషి నాకే ఎదురు తిరిగితే, నా దృష్టికి పాపం చేస్తే, తగిన సమయానికి తీసుకునేటువంటి ఈ ఆహారం, అతని ఆకలి తీర్చి ఈ ఆహారం అతని దేశంలో లేకుండా చేస్తాను, కరువు సృష్టిస్తాను, మనుషులను పశువులను నిర్మూలన చేస్తాను. కారణం, నాకు విరోధులయ్యారు కాబట్టే వారికి ప్రకృతిలో అన్ని సదుపాయాలు కల్పించను. ప్రియమైన దేవుని పిల్లారా, మనిషి చేయడం ద్వారా, మనిషి తప్పు చేయడం ద్వారా మనిషి వలన అతనికే ముప్పు వస్తాము. మనిషి చేసిన తప్పు ప్రకృతి వలన ముప్పు. ఈ ముప్పు మనిషికే. మనం కూడా సాధారణంగా మాట్లాడతాం, మంచి చేసిన వారికి మంచి జరుగుతుంది, చెడు చేసిన వారికి చెడు సంభవిస్తుంది. న్యాయమే. దేవుడు కూడా ఈరోజు ప్రపంచ మానవాళిని శిక్షిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రపంచ మానవాళికి అన్ని సదుపాయాలు కల్పించిన తర్వాతగా అవిధేయులుగా మారినప్పుడు దేవుడు చూసి తగిన సమయమందు తన కోపాన్ని వెల్లడిపరుస్తూ ఉన్నాడు ఈ ప్రపంచం మీద. వీటన్నిటిని మనం చూస్తూ ఉన్నప్పుడు, గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు కోపోద్రేకుడు అయ్యాడని ఏం చేయాలంటే భయం కలిగి ఉండాలి. భయం కలిగి ఉండి జీవిస్తే ప్రకృతి వలన ముప్పు రాదు, ప్రకృతి వలన మనకు మేలే జరుగుతుంది. నిజంగా క్రైస్తవులుగా బైబిల్ చదివేటువంటి మనం, దేవుని పిల్లలుగా, ఆయన బిడ్డలుగా మనం ఏం చేయాలి? ఈ ప్రకృతి యొక్క భయంకరమైనటువంటి భయోత్పాతాల బారిన పడకుండా మనం సురక్షితంగా ఉండాలి. వాటి నుండి మనం తప్పించుకోవాలి. దేవుడిచ్చేటువంటి ఈ జీవిత కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆయన కొరకు మనం జీవించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా ఉండాలంటే మనం ఏం చేయాలి? చివరిగా ఒక వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం. మనిషి చేసే తప్పు వలన ప్రకృతి వలన ముప్పు ఎదుర్కొంటా ఉన్నాడు. అయితే మనకైతే ఆ ప్రమాదాలు వద్దు, మనకైతే దేవుని నుండి క్షేమమే కావాలి. కాబట్టి మనం ఏం చేయాలి? సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం. పిల్లలు, దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయన మీకు నెమ్మది కలగాలి, నీకు మేలు కలగాలి, నువ్వు ఆనందంగా జీవించాలనుకుంటున్నావా? అయితే నువ్వు ఏం చేయాలో తెలుసు? నా ఉపదేశం అంగీకరించు వాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. నెమ్మది. దేవుని మాటలు స్వీకరించేవారు, దేవుని మాటలు అంగీకరించి తమ బ్రతుకులలో పాటించే వాళ్ళు ప్రకృతిలో నుండి ప్రమాదాలు బారిన పడరు. దేవుని యొక్క మాటలు స్వీకరించే వాళ్ళు, భక్తులుగా జీవించే వాళ్ళు దేవుని నుండి మేలు పొందుతారు. నిజంగా
అలా దేవుని కుమారులుగా ఈ సృష్టిలో కనబడితే ఈ ప్రకృతి సహకరిస్తుంది. ప్రేమైన దేవుని పిల్ల. నిజంగా అనుకోకుండానే నీకు తగినటువంటి సహాయం అందుతుంది. నువ్వు ఊహించవు. నువ్వు భక్తిలో ఉన్నప్పుడు, నువ్వు ఊహించినప్పుడు అనుకోకుండా ఇతరులు సహాయం కలిగించేసి నిన్ను ఆపదలో ఆదుకుంటారు. ఈ సహాయం ఇది అన్నింటి ఎవరి వలన తెలుసా? దేవుని వలననే. దేవునికి ఇష్టలుగా జీవిస్తే ఈ ప్రకృతి నుండి, మనుషుల వలన నీకు మేలు. దేవునికి అవిధేయులుగా మారినప్పుడు ప్రకృతి నుండి ప్రమాదం ఎదుర్కొంటావు. నిజంగా నువ్వు ప్రేమించిన వాళ్ళే వారి వల్లనే నీకు విరోధం ఏర్పడుతుంది. ఈ యొక్క మాటలు వినేటువంటి మనం నిజంగా సురక్షితంగా ఈ భూమి మీద నెమ్మది కలిగి మనము మన కుటుంబాలు జీవించాలంటే, మన యొక్క భక్తి జీవితం ప్రశాంతతగా కొనసాగాలంటే దేవుని మాటలు లోబడి ఆయన ఉపదేశాన్ని అంగీకరించి ఎవరు చెప్పినా బైబిల్లో ఉన్నటువంటి మాటలు చూసుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తే మన జీవితంలో అన్ని మేలులే కలుగుతాయి. ప్రియమైన దేవుని పిల్లలు, ఆ రీతిగా మనం జీవించాలని ఈ యొక్క మాటలు ఈ సమయంలో మేము జ్ఞాపకం చేస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలు, ఈ యొక్క మాటలు విన్నటువంటి మీరందరూ దేవుని కొరకు ఉన్నతంగా జీవించాలని ఈ యొక్క మాటలు ముగిస్తా ఉన్నాము. చివరిగా ఒక ప్రార్థన చేస్తున్నాం. పిల్లలు అందరూ ప్రార్థనలో ఏకీపించవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నాం. పరలోకమందు ఉన్నటువంటి మా ఆయన తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామమును బట్టి నీ యొక్క ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి, నీ యొక్క మాటలు నాయన ఇంకా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ రీతిగా ఆన్లైన్ బైబిల్ తరగతుల ద్వారా మీ పిల్లలందరితో నాయన వాక్యం ఉందో నాయన మేము సహవాసం కలిగి ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని నాయన భవిష్యత్తులో కూడా కొనసాగించమని నాయన మేమందరం ఎందరైతే నాయన ఈ యొక్క కూడికలో పాల్గొన్నారో ప్రతి బిడ్డలో జ్ఞాపకం చేసుకున్నామని కోరుతూ ఉన్నాం. నీ యొక్క వాక్య సారాంశం సత్యం నాయన, నీ ఉపదేశాలను మేము అంగీకరించి సురక్షితంగా నాయన ఈ భూమి మీద జీవించగలుగుటకు, ఈ ప్రకృతి నుండి నాయన అన్ని మేలును మేము పొందుకొనుటకు నీవు మాకు ఇచ్చినటువంటి ఈ జీవిత కాలాన్ని సంపూర్ణ దినముల నాయన మేము గడుపుకునే విధంగా నీ యందు మేము భక్తులుగా జీవించే విధంగా మాకు సహాయత దయచేయమని కోరుతూ ఉన్నాం. కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ అలాగే సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను నాయన జ్ఞాపకం చేసుకోమని కోరుతూ ఉన్నాం. ఎందరైతే నాయన గూగుల్ మీట్ ద్వారా పరిసర ప్రాంతాల్లో నాయన నీ యొక్క మాట వినడానికి ఆసక్తి చూపి ఇందులో పాల్గొన్నారు, వారిని వారి కుటుంబాలను తండ్రి జ్ఞాపకం చేసుకోమని మేమందరం ఆయన ఈ రీతిగా వాక్యమందు ఏకం కలిగి నీ యొక్క స్వార్థ పనిని జరిగించిన ఆయన నువ్వు ఉన్నటువంటి ఆ మహాలోకం చేరుకునే విధంగా సహాయత దయచేయండి. ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.